మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాజులు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ మీద వచ్చే సందేహాలు సమాధానాలు తెలుసుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్. మనకు ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ అథెంటిక్గా ఉందా, అథెంటిక్గా లేదా? ఇప్పుడు కోపం ఉంది లేదా హింస ఉంది, సెక్స్ ఉంది, అలా కొన్ని విషయాలలో అథెంటిక్గా ఉందా లేదా? ఇండియన్ స్టూడెంట్స్ అథెంటిక్గా లేరు, ఫారిన్ స్టూడెంట్సే అథెంటిక్గా ఉన్నారు అనే విషయం మీద క్వశ్చన్ అన్నమాట. అయితే సెక్స్ కానీ కోపం కానీ ఎదుగుతున్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ అనేది భావ వ్యక్తీకరణ అథెంటిక్గా ఉండాలా లేదా? ఈ ప్రశ్నకి సమాధానం ఓషో గారు చెప్తున్నారు. ఇందులో ఓషో గారి సమాధానం అన్నమాట. ఇందులో చాలా విషయాలు గమనించాలి. అథెంటిక్ అంటే వాస్తవం ఏమిటి, ఫ్యాక్ట్ ఏమిటి అని. ఐడియాలజీలు ఒక్కొక్క రకం ఐడియాలజీ ఉంటుంది, థియరీలు ఉంటాయి. హిందూయిజం, ముస్లిమిజం, క్రిస్టియనిజం ఇజాలు ఉంటాయి. అవన్నీ కూడా అసలైన వ్యక్తిత్వాన్ని ముసుగు లాంటివి. ఒక 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 రకమైన ఫేస్ని మనం కల్టివేట్ చేస్తాము. సో నువ్వు ఏదైతే పైకి కనపడుతున్నావో అది నువ్వు కాదు, నీ లోపల వేరే ఉంటుంది. ఆ రియాలిటీ మిస్ అయిపోతుంది. అంతా కూడా నటన 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 నటన, యాక్టింగ్ అండ్ యాక్టింగ్ అండ్ యాక్టింగ్. జీవితం సజీవంగా లేకుండా ఒక ఆటలాగా ఏదో నటిస్తున్నట్టుగా అయిపోతుంది. అది నీ రియల్ సోల్ కాదు. కాకపోతే మన సంప్రదాయము, మన నాగరికత, మన విద్యా విధానం, మన సంఘము ఇవన్నీ అందులో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ విధంగా మనిషిని, అతన్ని తయారు చేస్తారు, కల్టివేట్ చేస్తారు. అలా అతను మోల్డ్ చేసి కల్టివేట్ చేసి ఇలాగా అలాగా అని చేస్తున్నప్పుడు నువ్వు నీ వాస్తవం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. సో రియాలిటీ ఎక్కడ ఉంది అంటే, నువ్వు అన్కల్టివేటెడ్ సెల్ఫ్, అన్టచ్డ్ బై సొసైటీ నిన్ను తాకకుండా ఉంటే, నువ్వు ఏవి అది ఇది అని నీకేమి చెప్పకుండా ఉంటే, అది రియాలిటీ అక్కడ ఉంది. కానీ అది ప్రమాదం. అసలు నువ్వు ఎందుకు నీ ప్రమాదం? ఒక పిల్లవాడిని యాజ్ ఇట్ ఈజ్గా వదిలేసాం అనుకోండి, వాడు జంతువులాగా బతుకుతాడు. ఆడు అథెంటిక్గానే ఉంటాడు, కానీ జంతువు. ఆడు మనిషి కాలేడు. పిల్లవాడిని అలా వదిలేసాం. పిల్లవాడు పుట్టాడు, వాడికి ఏమి చెప్పలేదు, వాడికి అలా ఏం లేదు, ఇలా ఏం చెప్పలేదు, వాడికి ఏమి నేర్పించలేదు, అలా వదిలేసాం. అలా వదిలేస్తే ఏంటి? వాడు జంతువులాగా తయారవుతాడు, మనిషిలాగా ఉండడు. ఇంకెందుకంటే ఆల్టర్నేటివ్ క్లోజ్ అయిపోయింది. అయితే పిల్లవాడిని అలా వదిలేస్తామా? వదిలేయం. ఏదో చేయాలి. అయితే ఏం చేసినా ఆ వాస్తవం నుంచి ఏదో డిస్టర్బ్ చేసేస్తాం. వాడికి బట్టలు ఇవ్వాలి, వాడికి ఇలా ఉండాలి అలా ఉండాలని ఆ ఫేస్కి మాస్కులు వేయాలి. అప్పుడు వాడు ఏమవుతాడు? ఆ పిల్లవాడు జంతువు కాకుండా మనిషి అవుతాడు. అయితే అంతేకాకుండా వాడు యాక్టర్ అవుతాడు, నటిస్తాడు. వాడు రియల్ కాదు.
వాడు అలా మామూలుగా వదిలేస్తే జంతువు అయిపోతాడు. రియల్గా ఉంటాడు, అథెంటిక్గా ఉంటాడు, కానీ మనిషి కాడు. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇట్ ఈజ్ నెసెసరీ ఎవిల్ దట్ వీ హ్యావ్ టు టీచ్ హిమ్. తప్పనిసరి పరిస్థితుల్లో రియాలిటీ నుంచి ఆ చెడు తప్పించాల్సి వచ్చింది. అది ఒక తప్పదు. వాడిని కండిషన్లో పెట్టాలి, కల్టివేట్ చేయాలి, వ్యవసాయం చేయాలి, ఇలా చేయాలనైనా అలా చేయాలైనా అని మనం చెప్పాలి. అది అక్కడున్న విషయం. అప్పుడు వాడు మనిషి అవుతాడు, కానీ వాడు రియల్ కాడు, అన్రియల్ అవుతాడు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని అంటాం కదా, రియాలిటీ క్రియేట్ అవుతాం, కానీ ఇక్కడ అన్రియల్గా తయారయ్యాడు. మూడో పాసిబిలిటీ ఏంటంటే ఇది కాదు అది కాదు అని అంటే, మూడో పాసిబిలిటీ ఉంది, మెడిటేషన్ టెక్నిక్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానం. ఇక్కడ మనకి 112 పద్ధతులు ధ్యాన పద్ధతులు చెప్తున్నా, అది అనేక కోణాలు అనేక విధాలుగా నువ్వేం చేసినా, ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు ఆ మెడిటేషన్ వైపుకి తీసుకెళ్లే టెక్నిక్సే చెప్పడం జరుగుతుంది. అన్ని టెక్నిక్స్ అన్నీ మెడిటేషన్ వైపుకే. ఆ మెడిటేషన్ చేయటం వలన ఏం జరుగుతుంది? నీవు సొసైటీ విధించిన కండిషనింగ్స్ అన్నీ అన్కండిషనింగ్ చేయడమే. అన్కండిషనింగ్ అవన్నీ తీసివేయబడతాయి. సొసైటీ నీకు అవి ఆ ముసుగులు ఈ ముసుగులు వేసింది అవన్నీ తీసివేయబడతాయి. అది ఇప్పుడు ఉదాహరణకి వివేక చూడమనిలో జగద్గురు శంకరాచార్య చెప్తారు, నువ్వు ఇప్పుడు చేసినవన్నీ తప్పులే అంటే నీవేమవుతారా నాయన? చేసినవన్నీ తప్పులే. నువ్వేదైతే ఆ పేరుతో ఈ పేరుతో నువ్వు చేస్తున్నావో అవన్నీ తప్పులే. నువ్వు సరైన దారి పోవటం లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి, తత్వ విచారణ చేయాలి. అదనమాట శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము. ఇలా అనేక విధాలుగా మహానుభావులు మనకు చెప్తూ ఉన్నారు. కానీ సొసైటీ ఇచ్చేది సొసైటీ ఇస్తుంది. కానీ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుంది? అన్కండిషనింగ్ అవుతావు. నువ్వు అక్కడ అన్కండిషనింగ్ సొసైటీ అక్కడ నిన్ను మనిషిగా చేయడం కోసం సొసైటీ అనేక విధాలుగా ప్రయత్నించి నిన్ను మనిషిగా చేసింది, కానీ నీ రియాలిటీ కోల్పోయావు. ధ్యానం చేయటం వలన నీ రియాలిటీలోకి నువ్వు వస్తావు. మళ్ళీ నువ్వు వెనక్కి యానిమల్ స్టేట్కి వెళ్ళలేవు. మనిషి కన్నా గొప్ప అవుతావు. యానిమల్ కాదు, గొప్ప అవుతావు. ఏమిటి ఆ మనిషి కన్నా? మనిషి అంటే మ్యాన్, సూపర్ మ్యాన్ అవుతావు. అది రియల్, అది వాస్తవ స్థితి. నీ వాస్తవ స్థితిలోకి నువ్వు చేరతావు. అది ఎలా సంభవిస్తుందండి అని. ఎందుకంటే ఆ పిల్లవాడికి మనము కల్చర్ నేర్పిస్తాము, ఇలా వేసుకోవాలి, అలా డ్రెస్ వేసుకోవాలి, ఇలా అని మరి వాడికి మాటలు నేర్పిస్తాము, భాష నేర్పిస్తాము, విద్యాబుద్ధులు నేర్పిస్తాము. ఓకే, అని అలా మామూలుగా అయితే వదిలేయటానికి లేదు. అలా వాడిని అలా వదిలితే వాడు ఎప్పటికీ మనిషి కాలేడు, వాడు జంతువుగానే ఉండిపోతాడు. వాస్తవంలో ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో వాడు బతకలేడు. అదనమాట. వాడు కాన్షియస్నెస్ ఈజ్ డిఫరెంట్. మనిషికి దారులు ఉన్నాయి. ఓపెన్స్ విత్ ద మ్యాన్, కాన్షియస్నెస్ విచ్ ఓపెన్స్ ద మ్యాన్. సో మనం ఏం చేయాలి? ఆ మనిషి వైపుకి తీసుకెళ్ళాలి. సో మనిషి వైపు తీసుకెళ్తే వాడు అన్రియల్గా ఉన్నాడే. మనం అన్నీ నేర్పించామే, అన్రియల్గా ఉన్నాడు. ఎందుకండి అన్రియల్గా ఉన్నాడు? ప్రశ్న. ఎందుకంటే బయట నుంచి వాడిని నువ్వు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటేనే ఇది నీ దేశము, ఇది నీ మతము, ఇది నీ కులము, ఇది ఈ విధంగా ఉండాలి, ఇది నీ సంప్రదాయము, ఇవన్నీ బయట నుంచి మనం ఇంపోజ్ చేస్తాం. ఆ లోపల వాడు యానిమల్గానే ఉన్నాడు, పైన మాత్రం పైకి అలా పెట్టాం. నువ్వు మానవుడివిరా, నువ్వు మానవత్వము నీది అని చెప్పేసి మనం బయట నుంచి ఇంపోజ్ చేస్తాం, బలవంతంగా రుద్దాం. అప్పుడు వాడు ఏంటి? రెండుగా విడిపోయాడు. వాడు యానిమల్ లోపల ఉంది, జంతువు లోపల ఉంది, పైకి మాత్రం మనిషిగా ఉన్నాడు. అంచేత నువ్వు
ఇక్కడ ఏం చేసినా డబల్ అవుతుంది. రెండు రకాలుగా ఉంటుంది వ్యవహారం. ఓ పక్కనేమో మనిషిగా నువ్వు ఫేస్ పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి. అది నీకు సొసైటీ ఇవ్వబడింది నేర్పించడం వల్ల. ఓ పక్కన లోపల యానిమల్గానే ఉన్నావు, నువ్వు జంతువుగానే ఉన్నావు. ఇది సమస్య. ప్రతి ఒక్కడు నిజాయితీగా లేడు. వాడు లోపల జంతువు ఉంది, లోపల జంతువు ఉంది. ప్రతి ఒక్కడు కూడా నిజాయితీగా లేడు. ఇంకా నువ్వు ఆదర్శవంతుడు కావాలి అని మొదలుపెట్టావనుకోండి, అప్పుడు ఇంకా ఆదర్శం పేరుతో ఇంకా నువ్వు నిజాయితీ లేకుండానే ఉండిపోతావు. అది చెయ్యి, ఇది చెయ్యి అని. అయితే ఇక్కడ యానిమల్ ఏం చేస్తుంది? అది చెయ్యి, ఇది చెయ్యి. అది చేయదు యానిమల్, జంతువు అది చేయదు. అదనమాట. అయితే నువ్వు లోపల ఒకటి ఆ యానిమల్ లెక్క ఉన్నావు, ఆ జంతువులాగా ఉన్నావు. పైకి మాత్రం నేను ఆదర్శవంతుడిని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా మంచివాడిని, అట్లా ఇట్లా. పైకి మాత్రం సొసైటీ మంచివాడిగా ఉండాలి కదా, అట్లా. అలా ఇతరులను మోసం చేయడం కంటే తను తాను మోసం చేసుకోవడం చాలా సులువు. అంటే అలా అని ఏంటి ఏం చేయాలండి, ఇలా అయితే ఏం చేయాలనే ప్రశ్న వస్తే, వన్ కెన్ డిసీవ్ అదర్స్ అండ్ వన్ సెల్ఫ్. అంటే ఇతరులను మోసం చేస్తున్నాను అనుకోవడం కాదు, వాడు మోసం చేసుకుంటేనే ఇతరులు మోసం చేసుకోగలుగుతాడు. వాడు ముఖం ఫాల్స్ ఫేస్ పెట్టుకుంటాడు. ఫాల్స్ ఫేస్, వాడి ముఖం అది కాదు, రియల్ ఫేస్ కాదు. రియల్ ఏంటి? వాడు జంతువు, లైఫ్ ఆఫ్ ది యానిమల్. జంతువు పైకి మాత్రం అలా. అక్కడే ఉదాహరణకి ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? నీ జీవితమా సెక్స్, యువర్ లైవ్డ్ ఏ లైఫ్ ఆఫ్ సెక్స్, బట్ యు హ్యావ్ నెవర్ టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే సెక్స్ బై ప్రొడక్ట్ కానీ నువ్వు పుట్టావు కాబట్టి ఆ సెక్సువల్ యాంగ్జైటీ అనేది ఉంటుంది. పైకి మాత్రం సెక్స్ గురించి మాట్లాడవు, బ్రహ్మచర్యము అంటావు. అక్కడ పక్కనే డార్క్ సైడ్లో అది నిన్ను అటువైపు లాగుతూ ఉంది. డార్క్గా పుష్డ్ ఇంటు ద డార్క్. అక్కడ ఇంకేమవుతుంది? ఆ సొసైటీ, not only from society, not only from your family, but even from your own conscious mind. అన్నీ దాపెట్టుకుంటావు. ఆ డార్క్ సైడ్ అలాగే ఉంటుంది. అది నీ ఒకవైపు. పైకి మాత్రం దానికి వ్యతిరేకంగా బయాలజీకి వ్యతిరేకంగా నీ ఎడ్యుకేషను అలాగా ఇలాగా ఇవన్నీ కథ నడుస్తూ ఉంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ వారసత్వం అంతా, బయాలజికల్ సెల్స్ అంతా, నీ స్ట్రక్చర్ అంతా నువ్వు ఏదో ఐడియాలజీలు చెప్పి ఎడ్యుకేషన్ చెప్పినంత మాత్రం ఏం మార. ఏ స్కూలు, ఏ ఐడియాలజీ నువ్వు ఈ ఇన్నర్ యానిమల్ని మార్చవు, చేంజ్ చేయవు. నీలో ఉన్న జంతువుని, లోపల అంతర్గతంగా నిగూఢంగా ఉన్న జంతువుని మార్చు. అయితే ఒక శాస్త్రీయమైన టెక్నిక్ నీ ఇన్నర్ బీయింగ్ని మారుస్తుంది. మారల్ టీచింగ్ ఏమి హెల్ప్ చేయవు. జస్ట్ మారల్ టీచింగ్ విల్ నాట్ హెల్ప్. సైంటిఫిక్ టెక్నిక్ వల్లనే నీలో ఉన్న ఇన్నర్ కాన్షియస్ యానిమల్ నుంచి మార్పు చెందుతుంది. అప్పుడు అక్కడ డబుల్గా ఉండవు. ఓన్లీ దెన్ యూ విల్ నాట్ బి డబుల్. అప్పుడు నువ్వు ఏకమత్వం అవుతావు. నువ్వు అక్కడ జంతువుగాను మనిషిగాను నడుస్తుంది. మనకి ఒక బొమ్మ కనపడుతుంది, జంతువు తల, మనిషి శరీరం అని. అలా ఉంటుంది. అలా ఇంకా విచిత్రంగా జంతువు తల, మనిషి శరీరం. ఆ మనిషి శరీరంతో జంతువు మరో జంతువుని చంపుతుంది. అది అఫ్కోర్స్ అది వేరే స్టోరీ అనుకోండి. ఇంకెక్కడికి వెళ్దాం. యానిమల్ అనేది సింగిలే. సెయింట్ కూడా ఎలా ఉంటాడు? సింగిల్గా ఉంటాడు, ఏకత్వంతో ఉంటాడు. మనిషి మాత్రం డబుల్.
అటు ఆ పక్క ఎలా ఉంటాడు, మ్యాన్ ఈజ్ జస్ట్ బిట్వీన్ ద టూ. యానిమల్ స్టేట్ అన్నా వెళ్ళాలి, లేదా సెయింట్హుడ్గానే వెళ్ళాలి, లేదా యూ కెన్ సే బిట్వీన్ గాడ్ అండ్ డాగ్. గాడ్ అండ్ డాగ్ అంటే అయితే దీవత్వం అని వేయాలి, లేదా కుక్కలాగా ఉండాలి. ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు. లోపలేమో ఆ కుక్కలానే ఉన్నాడు, పైకి మాత్రం దేవుళ్ళ నటిస్తున్నాడు. అందుచేత ఏం జరిగింది, టెన్షన్ క్రియేట్ అయింది, ఆతృత, వేదన. ఎందుకంటే అంతా తప్పు, లోపల ఒకటి పైకి ఒకటి ఉంది. అప్పుడు నువ్వేమి పడిపోయావు, ఎక్కడ పడిపోయావు, డౌన్వర్డ్కి పడిపోతే నువ్వు యానిమల్ అయిపోయావు. అక్కడ నువ్వు మనిషి కన్నా అథెంటిక్గాను, యానిమల్ స్టేటస్ అథెంటిక్గానే ఉంది కదా, అక్కడ ఏం లేదు. కానీ యూడ్ మిస్ మచ్, చాలా మిస్ అయిపోయావు. యానిమల్ స్టేట్లో ఉంటే నువ్వు సాధ్యముందయ్యా, నువ్వు యానిమల్ కావక్కర్లేదు, నీలో దివ్యత్వం ఉంది, దేవుడికి ఆగలిగేటువంటి దమ్ము ఉంది, అది మిస్ అయిపోయాడు. అది అక్కడున్న విషయం. జంతువు దేవుడు కాలేదు. యానిమల్ కెనాట్ బికమ్ ఏ గాడ్. ఎందుకంటే ఆ యానిమల్ స్టేట్లో ఉన్నవాడికి ఏ ప్రాబ్లం, ఏ సమస్యలు లేవు అధిగమించడానికి. యానిమల్ కెనాట్ బికమ్ ఏ గాడ్ బికాజ్ దెర్ ఇస్ నథింగ్ టు బి ట్రాన్స్ఫర్డ్. యానిమల్గా అది రియాలిటీలో ఉంది, అది వాస్తవము, అది నేను ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు. అది తనకు తాను ఈజీగా ఉంటుంది, దానికి ఏ ప్రాబ్లం లేదు, ఏ స్ట్రగుల్ లేదు, ఏ అధిగమించాల్సిన అవసరం లేదు. అది దానికి ఆ యానిమల్ స్టేట్లో ఉన్న వాడికి. అంటే ఇక్కడ జంతువునాం నరజన్మ దుర్లభం అని, జంతువే, మనిషి జంతువే, కానీ నరజన్మ ఎత్తావు. కానీ ఆ నరుడుగా అంటే నువ్వు అన్కల్చర్డ్గా ఉంటే, నీకేమి చేయకపోతే, నీకేమి నేర్పించకపోతే నువ్వు యానిమల్ స్టేట్లోనే ఉంటావు. అలా యానిమల్ స్టేట్లో ఉంటే నో కాన్షియస్నెస్, నాట్ ఈవెన్ కాన్షియస్, నువ్వు స్పృహలో ఉండవు, అన్కాన్షియస్గా ఉంటావు కానీ అథెంటిక్గా ఉంటావు. యానిమల్ ఈజ్ అథెంటిక్, ఓకే. అయితే అథెంటిసిటీ ఈజ్ అన్కాన్షియస్నెస్. నీకున్న ఆ సాధికారిత, నీ పైన నీ ఇది అథెంటిక్గా ఉన్నావు, వాస్తవంలో ఉన్నావు, కానీ అన్కాన్షియస్గా ఉన్నావు. యానిమల్ అబద్ధం చెప్పదు, అసలు. అయితే బట్ ఇట్ ఈస్ నాట్ బికాజ్ యానిమల్స్ మెయింటైన్ ఏ మొరాలిటీ. అలా యానిమల్గా ఉంటే నువ్వు నైతికంగా ఉంటావా అంటే లేదు. వాళ్ళు అబద్ధాలు చెప్పరు కానీ నైతికంగా ఉంటారు. నాట్ అవేర్ ఆఫ్ పాసిబిలిటీ దట్ వన్ కెన్ బీ ఫాల్స్గా ఉన్నానా లేదా అనేది కూడా వాడు ఏమి చూడడు, అసలు అవేర్గా ఉన్నాడు వాడు. అయితే దే ఆర్ బౌండ్ టు బి ట్రూ, బట్ ద ట్రూత్ ఈజ్ నాట్ దేర్ చాయిస్. ఉంటారు అంతే, వాస్తవంలో ఉంటారు, సత్యంలో ఉంటారు, వారి చాయిస్ కాదు, అది వారి బానిసత్వం. చూడండి అలా బానిసత్వం. యానిమల్ ట్రూ స్టేట్లోనే ఉంటుంది, అది బానిస. ఆ ట్రూ స్టేట్లో ఉన్నది అది దానికి చాయిస్ కాదు, అది ఆ వాస్తవం, అది ట్రూ అని ఉంటుంది. ఎందుకంటే అది ఎంచుకోవడం వల్ల కాదు, దాని సహజత్వం వలన ట్రూనెస్లో ఉంటుంది. వేరే ఆల్టర్నేట్ లేదు దానికి, ఆ యానిమల్ స్టేట్లో ఉన్నదానికి. నో ఆల్టర్నేటివ్ ఫర్ హిమ్. ఎందుకంటే తను ఆ స్టేట్లో ఉన్నాను అంతే అని అంటాడు. అంచేత మళ్ళా ఫాల్స్గా ఉండడానికి పాసిబిలిటీ లేదు. ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ పాసిబిలిటీస్. అంటే వేరే సాధ్యాలు ఉన్నాయ్యా, వేరే ఎలా కూడా కాదు, అలా కూడా ఉండొచ్చు అని చెప్తే ఆహా, అసలు స్పృహ పెట్టాడు, అన్కాన్షియస్గా ఉంటాడు. మనిషిగా ఉంటే పాసిబిలిటీస్ కోసం ఎదుగుతాడు. ఏమిటి, ఇలా ఎందుకు ఉండాలి అని. వాడు మనిషి సత్యంలో ఉండడు, అంట్రూలోనే ఉంటాడు, కానీ ఎదుగుతాడు, పరిణామక్రమం చెందుతాడు. కాబట్టి నువ్వు మనిషిగా మారాల్సిందే, సొసైటీ ప్రకారంగా నువ్వు మనిషిగా మారాల్సిందే. కానీ అక్కడ ఇరుక్కోకుండా నువ్వు పరిణామక్రమం చెందాల్సిందే, ఆ యొక్క అతీత స్థితికి నువ్వు చేరుకోవాల్సిందే.
మనిషికి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. యానిమల్స్కి తన ట్రూ స్టేట్లోనే, యానిమల్ స్టేట్లోనే ఉండడానికి అది బందీ. అది దాని బానిసత్వము, దానికి ఫ్రీడమ్ లేదు. ఇది ఎక్కడ పాయింట్. బానిసత్వం, ఫ్రీడమ్ లేదు. నువ్వు ట్రూనే. ఇఫ్ యు ఆర్ ట్రూ, అక్కడ అచీవ్మెంట్ ఏంటి? యూ కుడ్ ఆల్వేస్ బి అంటారు. నువ్వు ట్రూనే, పైకి ట్రూనే ఉంటావు, కానీ నీ యొక్క సాధ్యమంతా ఏంటి? నువ్వు పైకి ట్రూగా నటిస్తావు, లోపల అన్ట్రూగా ఉంటావు. పాసిబిలిటీ ఓపెన్ ఉంది. బట్ యూ హ్యావ్ నాట్ చోజన్ ఇట్, యూ హ్యావ్ చోజన్ ద అదర్. ఇంకో అదర్ అంటే కాన్షియస్ వైపు. ఇదంతా వద్దయ్యా, అటు కాదు ఇటు కాదు, ఇంకోవైపు కాన్షియస్ చాయిస్, ఎరుకతో ఎంపిక. అంటే అయితే విశేషం ఏంటంటే మనిషికి ఎప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. ఎంపిక చేసుకోవడం ఎంత కష్టము. అయితే ఎందుకంటే ఆ మనిషికి మనసు ఒకటి ఏడ్చింది. అదేంటంటే ఒకటి ఎంచుకో అంటుంది. ఏది ఈజీగా ఉందో అది ఎంచుకోమని, ఏది సులువుగా ఉందో అటువైపు వెళ్దామంటుంది. మైండ్ వాంట్స్ టు హ్యావ్ ద థింగ్స్ విత్ ద లీయెస్ట్ రెసిస్టెన్స్. ఎక్కువ కష్టపడకూడదు, చాలా సుఖంగా జరిగిపోవాలి. అది ఇంకా సుఖం జరపడం. అబద్ధం ఈజీ కదా, తప్పు చేయడం ఈజీ కదా, ఫాల్స్ ఈజీ కదా. పైగా ప్రేమిస్తున్నట్టు కనపడటం ఈజీ కదా. లవ్లోనే ప్రేమగా ఉండటం కష్టం, కానీ ప్రేమిస్తున్నట్టు కనిపించడం ఈజీ. పైకి ఒకటి లోపల ఒకటి ఉండటం, నటించడం ఒకటి ఈజీ, అబద్ధం చెప్పడం ఈజీ. ఈ విధంగా మనసు రకరకాల ముసుగులని క్రియేట్ చేస్తుంది. అప్పుడు తన ఉనికితో తాను ఉండడం కష్టం, కానీ ఈ ముసుగులు వేయటం ఈజీ కదా. అది మనసు ఆ విధంగా ఇలా ఎంచుకో, ఇదైతే బాగుంటుంది అని వాడికి ప్రలోభ పెడుతుంది. ఈజీగా ఉండాలి, మనకు ఎక్కువ సాక్రిఫైస్ చేయొద్దు, ఎందుకు త్యాగం చేయాల్సిన అవసరం లేదు, అలాగనమాట. ఏ కష్టం పడకూడదు అని ఆ మనసు మాయ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనిషికి ఈ ఎగ్జిస్టెన్సీలో స్వేచ్ఛ ఉంది. యానిమల్ స్టేట్లో ఉన్నాడు అనుకోండి, వాడు నేను ఇలానే ఉంటాను అంటాడు, అంతే, ఈ బానిసత్వంలోనే ఉంటాను అంటాడు. మనిషిగా అన్నాడు ఫ్రీడమ్ ఉంటుంది, ఈ ఉనికిలో ఫ్రీడమ్ ఉంటుంది. ఎంపిక చేసుకోవచ్చు, వాడు ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ ఎగ్జిస్టెన్సీలో డిఫికల్టీస్ ఉన్నాయి, యాంగ్జైటీస్ ఉన్నాయి. మనిషితో ప్రాబ్లం ఏంటి? వాడు ట్రూగా లేడు, ఫాల్స్లో ఎంటర్ అయ్యాడు. నువ్వు మోసం చేయొచ్చు, నువ్వు మోసపోవచ్చు. అంటే మోసం చేస్తాడు. యూ కెన్ డిసీవ్ అప్ టు దిస్ పాయింట్. ఇది తప్పనిసరి అయినటువంటి చెడ్డ కార్యక్రమం. ఎందుకంటే నీ వాస్తవాన్ని నిన్ను దర్శింపనివ్వు, తప్పదు. అది నువ్వు మనిషిగా ఉండాలి. నువ్వు జంతువుగా ఉంటే, అడవిలో ఉన్నట్టుగా మృగములా ఉంటే కుదరదు. కాబట్టి తప్పనిసరి అయినటువంటి ఎవిల్ అక్కడ నెసెసరీ ఎవిల్. అందుచేత మనిషి ఎలా ఉంటాడు? యానిమల్స్ అంతా స్వచ్ఛంగా ఉండలేడు. సింపుల్గాను ప్యూర్గాను ఉంటాయి యానిమల్స్. అయితే యానిమల్ స్టేట్లో సింపుల్గా ఉంటాడు, ప్యూర్గా ఉంటాడు. కానీ అలా ఉండడానికి వీల్లేదు మనిషి. బట్ హీ కెన్ బి మోర్ సింపుల్ అండ్ మోర్ ప్యూర్, హీ కెన్ బి మోర్ ఇంప్యూర్ అండ్ మోర్ కాంప్లెక్స్. మనిషిగా ఉంటాడు, వాడు సింపుల్గా ఉండొచ్చు, ప్యూర్గా ఉండొచ్చు, కానీ మోర్ ఇంప్యూర్గా, అస్సలు కలుషితంగా ఉంటాడు. ఇంకా ఎక్కువ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాడు. మోర్ సింపుల్ అండ్ మోర్ ప్యూర్ అనేటప్పటికి మోర్ ఇన్నోసెంట్ అండ్ ఈ కెనాట్ బీ సింపుల్, ప్యూర్ ఇన్నోసెంట్, జస్ట్ లైక్ యానిమల్స్. యానిమల్స్ లాగా అమాయకంగా ఉంటుంది. అది ఏంటో తెలియదు, ఆ జంతువుకి ఏం చేస్తుందో ఏంటో తెలియదు. ఆ ఇన్నోసెన్స్ ఏమవుతుంది? అన్కాన్షియస్గా ఉంటుంది. కాన్షియస్గా ఉండదు. మనిషి కాన్షియస్గా ఉంటాడు. ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, కాన్షియస్గా ఉంటాడు. ఇక్కడ 2 విషయాలు చేయాలి. హీ కెన్ డూ 2 థింగ్స్.
అతను తన ముసుగులోనూ ఉండాలి, ఫాల్స్నెస్లోనే ఉండాలి, కాన్స్టెంట్ అక్కడ డివైడ్ అవుతాడు. కాన్స్టెంట్లీ రిమైన్ ఏ డివైడింగ్ బీయింగ్, కాన్ఫ్లిక్ట్ అనమాట. తన లోపల ఉన్నదానికి బయట ఉన్నదానికి గొడవ జరుగుతూ ఉంటుంది. అయితే మొత్తం ఇదంతా ఏమిటయ్యా, ఇదంతా ఏం జరుగుతుంది, నాకేం జరుగుతుంది, చుట్టుముట్టు ఏం జరుగుతుంది, నేనెందుకు ఈ ఫాల్స్ స్టేట్లలో ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి కాన్షియస్కి వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ యొక్క ముసుగులు, ఈ ఫాల్స్ స్టేటస్ వద్దు అని సాక్రిఫైస్ చేయడం మొదలెడతాడు, ఎంపిక చేసుకుంటాడు త్యాగం చేయడానికి. అయితే ఈ బీయింగ్ ఫాల్స్గా ఉండటం వలన నేను ఏదైతే పొందానో అవన్నీ వదిలేస్తానంటాడు. అప్పుడు అతను అథెంటిక్గా తయారవుతాడు. అని యానిమల్ స్టేట్కి కాదు. ఈ అథెంటిసిటీ డిఫరెంట్గా ఉంటుంది, క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. యానిమల్ స్టేట్లో ఉన్న అథెంటిసిటీ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. యానిమల్ స్టేట్లో నువ్వు ఎలా ఉన్నావు, అన్కాన్షియస్గా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు ఇదంతా కాదు, మనిషి కాన్షియస్లోకి వచ్చేసిన తర్వాత, స్పృహలోకి వచ్చిన తర్వాత, ఈ ముసుగులన్నీ కరెక్టా కాదా అవన్నీ తెలుసుకున్న తర్వాత క్వాలిటీ మారిపోతుంది. అయితే ఈ కెనాట్ డూ ఎనీథింగ్, అతను ఏం చేయలేడు. ఈజ్ ఫోర్స్డ్ బై నేచర్ టు బి అథెంటిక్. అథెంటిక్గా ఉండటానికి ఆ స్వభావం, ఆ ప్రకృతి ప్రేరణ చేస్తుంది. మనిషి డిసైడ్ చేయాలి. నేను డిసైడ్ చేసుకుంటాను, అథెంటిక్గా ఉంటాను. అక్కడ ఎవరు ఫోర్స్ చేయరు. దానికి భిన్నంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫోర్సింగ్ హిమ్ టు బీ ఇన్అథెంటిక్. అన్నీ ఎటువైపు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉంటే నువ్వు బతకలేవు అని చెప్పేసి ఇన్అథెంటిక్గా ఉండడానికే సొసైటీ, కల్చర్ ఇవన్నీ మనకు నేర్పిస్తుంది ఇన్అథెంటిక్గా ఉండమని. కానీ వాడు నిర్ణయించుకుంటాడు, కాదు నేను ఈ విధంగా ఉండాలి అని తయారవుతాడు, అథెంటిక్గా ఉండాలి అని డిసైడ్ చేసుకుంటాడు. అప్పుడు తన్ను తాను తెలుసుకోవటం వైపుకి ప్రయాణం మొదలవుతుంది. డెసిషన్ మేక్స్ ఏ సెల్ఫ్, స్వయంగా ఫ్రీడమ్ అనమాట, స్వేచ్ఛ. అటు యానిమల్ స్టేట్ కాదు, విచ్ నో యానిమల్ కెన్ అటైన్ అండ్ నో ఫాల్స్ మ్యాన్ కెన్ అటైన్. ఆ ఫాల్స్ మ్యాన్గా ఉన్న వ్యక్తి సత్యాన్ని తెలుసుకోలేడు, లేదా యానిమల్గా ఉన్న వ్యక్తి కూడా సత్యాన్ని తెలుసుకోలేదు. అది అన్కాన్షియస్గా ఉంది కాబట్టి యానిమల్ స్టేటస్. ఫాల్స్ మ్యాన్గా ఉన్నది కాన్షియస్లోకి రాలేదు. సొసైటీ ఏం చెప్తే అది గుంపులో గోవింద అంటే గుంపులో గోవిందుడిగా ఉంటాం వేరు, కానీ ఇక్కడ గొర్రెల యొక్క వ్యవహారం అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అబద్ధం ఆడావు, మోసం చేశావు, నిజాయితీగా లేవు. ఎందుకని? తప్పనిసరి పరిస్థితుల్లో అలా నువ్వు మాట్లాడవలసి వచ్చింది, నువ్వు అబద్ధం ఆడాల్సి వచ్చింది, మోసం చేయాల్సి వచ్చింది, నిజాయితీ లేకుండా ఉండాల్సి వచ్చింది. అది నీ ఎంపిక కాదు, అది నీ వాస్తవమైన ఎంపిక కాదు. బాగుందండి, ఎందుకు అబద్ధం ఆడావు? ఎందుకంటే తదనంతర కన్సిక్వెన్సెస్, తదనంతర పరిణామాల వలన, సొసైటీ వలన నువ్వు ట్రూత్లో ఉంటే సఫర్ అవుతావు. కాబట్టి నువ్వు అబద్ధం ఆడతావు, తప్పించుకుంటావు, సఫరింగ్ నుంచి తప్పించుకుంటావు. ఇది వ్యవహారం. వాస్తవం ఏమిటి? సొసైటీ ఏం చేస్తుంది? నిన్ను బలవంతం పెడుతుంది, అబద్ధం ఆడేలాగా చేస్తుంది. అది నీ ఎంపిక కాదు. నువ్వు ట్రూత్ చెప్తే అది నీ ఎంపిక. నిన్నెవరు బలవంత పెట్టరు, నీ ఎంపికే. నువ్వు సత్యం చెప్పావంటే నీ ఎంపికే. ఎవరు బలవంతం పెట్టరు, ట్రూత్ చెప్పమని ఎవరు బలవంతం పెట్టరు. అంతా సొసైటీ అంతా కూడా అబద్ధం చెప్పమని నిన్ను ప్రోత్సహిస్తుంది, నిజాయితీగా ఉండవద్దని ప్రోత్సహిస్తుంది. నిజాయితీగా ఉంటే ఏం సంపాదించలేవండి అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ ఇలాగ తయారవుతారు. అది కన్వీనియంట్గా ఉంది, సేఫ్గా ఉంది, సెక్యూర్గా ఉంది. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? డేంజర్ జోన్లోకి ప్రవేశించావు, అభద్రతా భావంలోకి, ప్రమాద స్థలంలోకి ప్రవేశించావు. ఇంకా నీ చాయిస్, దట్ ఈజ్ యువర్ చాయిస్.
ఆ ఎంపికతో ఫస్ట్ టైం నిన్ను నువ్వు ఇక్కడ ఇది ఎప్పుడు నువ్వు ట్రూత్ సత్యంలోకి వెళ్ళాలి, సత్యం తెలుసుకోవాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు? నిన్ను నువ్వు స్వయం నీ యొక్క అసలైన స్వస్వరూపం ఏమిటి అనే వైపుకి ప్రయాణం మొదలెట్టావు. ఒక పాయింట్ ఏంటంటే యానిమల్ అథెంటిసిటీ ఒక విషయం, మనిషి అథెంటిసిటీ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. కాన్షియస్ చాయిస్ అప్పుడు బుద్ధ ఈజ్ వన్ అగైన్, బుద్ధ ఈజ్ వన్ అగైన్, బుద్ధ ఈజ్ వన్ అగైన్ అంటే ఒకదాన్ని పట్టుకున్నాడు. ఆయన ఈజ్ లైక్ అన్ యానిమల్గా ఉన్నాడు. అయితే బుద్ధ ఎలా ఉన్నాడు, యానిమల్ ఎలా ఉన్నాడు? డిఫరెన్స్ ఉంది. ఈ సింపుల్ ప్యూర్ ఇన్నోసెంట్ లైక్ అన్ యానిమల్. బట్ బుద్ధుడు కూడా సింపుల్గానే ఉన్నాడు, ఇన్నోసెంట్గానే ఉన్నాడు యానిమల్ లాగానే. కానీ అన్కాన్షియస్గా లేడు, ఈజ్ కాన్షియస్నెస్. కాన్షియస్ అంటే ఎంపిక, అలర్ట్గా ఉన్నాడు, అవేర్గా ఉన్నాడు. ఇంతవరకు మనం చెప్పుకుందాం. రేపు వెస్టర్న్ యూత్ ఏంటి అథెంటిక్గా ఉన్నారు, వాళ్ళే గొప్ప అనే పాయింట్ మీద ఏమిటి అనే సమస్య గురించి రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం, ఈ ప్రశ్నలో కొరవ భాగం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. బాయ్ బాయ్.